మీ ఫ్లాట్ని రెంట్కి తీసుకొని మీ టెనెంట్ మీ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళకి సబ్లీజ్ చేస్తున్నాడా, మీ ఇంటిని పీజీ చేస్తాడా, డోంట్ వరీ. ఇలాంటప్పుడు మీ టెనెంట్ని ఇమ్మీడియట్గా ఖాళీ చేయించే పవర్ మీకుంటుంది. రెంట్కి ఇచ్చేటప్పుడు మీరు ఈ లీగల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సబ్లీజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మీ టెనెంట్ మీకు తెలియకుండా వేరే వాళ్ళకి సబ్లీజ్ చేయడం ఇల్లీగల్. ఇలా చేస్తే మీ టెనెంట్ డైరెక్ట్గా లీజ్ అగ్రిమెంట్ని వయలేట్ చేసినట్టే. పాయింట్ నెంబర్ 1, నో సబ్లీజ్ అనే క్లాస్ కంపల్సరీగా మీ డాక్యుమెంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ టెనెంట్ మీకు తెలియకుండా వేరే వాళ్ళకి సబ్లీజ్ చేస్తే ఎవిక్షన్ నోటీస్ ఇమ్మీడియట్గా సర్వ్ చేయొచ్చు. స్టెప్ 2, ఎవిడెన్స్. మీ టెనెంట్ వేరే వాళ్ళ దగ్గర రెంట్ తీసుకున్నట్టు ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, లేదా మీ ప్రాపర్టీలో వేరే వాళ్ళు ఉంటున్నట్టుగా ఉన్న ఫొటోస్ని కలెక్ట్ చేయండి. వీటిని కోర్టులో సబ్మిట్ చేసి వెంటనే వీటన్నిటిని ఖాళీ చేయించవచ్చు. ఇలాంటి మరిన్ని ల్యాండ్ లార్డ్ అలర్ట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.